మీలో ఎంతమందికి 'బిగ్ బాస్' టీమ్‌ని ఒక్క ఛాన్స్ వస్తే పుల్ల పొడి చేసొద్దాం అని అనిపిస్తుంది? నాకైతే అనిపిస్తుందయ్యా. అనిపించిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఒక లైక్ ఏసుకోండి. ఆ తర్వాత క్రింజ్ వైల్డ్ కార్డ్స్ దువ్వాడ మాధురి గారైనైతేనేమి, ఆయేష్ అయితేనేమి, రమ్య చిట్టి పికిల్స్ అయితేనేమి, వీళ్ళంతా వరస్ట్. ఓకేనా? ఎందుకు అనిపించిందో కూడా చెప్తా. నైట్ జరిగిన ఎపిసోడ్‌లో ఆయేష లిటరల్లీ టూ బ్యాడ్ స్వామి. ఫస్ట్ ఇంకొక పాయింట్ మాట్లాడుకోవాలా? ఈ వీక్ కెప్టెన్‌గా ఆర్మీ పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టే ఇలా ఉంది. అదే ఇంకొక కెప్టెన్ అయితే ఉరేసుకొని చచ్చిపోయాడు ఈ పాటికి. వీళ్ళు చేసే క్రింజ్‌కి, ఓవర్ యాటిట్యూడ్‌కి, ఓవర్ బిల్డప్‌కి ఇంకో కెప్టెన్ అయితే పాపం ఈ పాటికి బలైపోయేవాడు. ఓకేనా? ఆ తర్వాత ఆయేష ఒక చిన్న గిన్నె కడిగే దాని దగ్గర అక్కడ పవన్ కళ్యాణ్ ఎళ్లి చెప్పాడు కూడా. కానీ లిటరల్లీ ఏదో ఒకటి కంటెంట్ ఇద్దాం లోపలికొచ్చేసి రీతు మీద ఓవర్‌గా మాట్లాడటం, ఓవర్‌గా అరవటం. ఎందుకు వీళ్ళ టార్గెట్ ఏందంటే రీతుకి బయట నెగటివిటీ ఉంది. అది ఆయేషాకి తెలుసు. అందువల్ల లోపలికెళ్ళి దాన్ని ఎలాగైనా ఎక్కువ చేసేసి రీతు విషయంలో మనం గట్టిగా మాట్లాడి రీతుని బ్యాట్ చేసేద్దామని ఒక చిన్న గిన్నె దగ్గర రీతుని బ్యాట్ చేయాలనుకున్నాం. ఓకేనా? టూ బ్యాడ్ అనిపించింది ఆయేష. అంతా క్రింజ్. దానికి మధ్యలో మళ్ళీ దువ్వాడ మాధురి గారు వచ్చేసి ఆ విషయం తెలీదు, ఏం తెలీదు వచ్చి కంటెంట్ కోసం ఏమో కూడా ఏది పడితే అది మాట్లాడేస్తుంది. ఓకేనా? ఆ తర్వాత దివ్యను కూడా దువ్వాడ మాధురికి ఎలాగా టార్గెట్ చేశారంటే దివ్య కూడా నాన్న అనే విషయంలో కొంచెం అమ్మాయి కూడా బయట కొంచెం నెగటివిటీ ఉందని లిటరల్లీ ఎవరైతే వీక్‌గా ఉన్నారో ఎళ్లి వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు. దువ్వాడ మాధురి గారు కూడా. వాళ్ళనే టార్గెట్ చేసి వాళ్ళతోటి ఆడటము. వరస్ట్ అనిపించిందయ్యా. రమ్య చిట్టి పికిల్స్‌కి ఎంత కావాలి తినటానికి? ఇంత పెడితే తినొద్దా? ఒక్కసారి ఏదో పాపం 'బిగ్ బాస్' అడిగాడనుకో, ఓరి నాయన 2 కుక్కరీలు ఫుడ్ అడిగింది. మొత్తం ఒకటే తినేస్తదో ఏమో! నిజం చెప్పండి మీలో ఎంతమందికి ఆయేష అండ్ దువ్వాడ మాధవి, రమ్య చిట్టి పికిల్స్ ఫస్ట్ వైల్డ్ కార్డ్స్ అనిపిస్తున్నారు? నాకైతే అనిపిస్తున్నారయ్యా. కెప్టెన్‌గా పవన్ కళ్యాణ్ కాబట్టి సరిపోయింది. ఇంకొకడైతే చచ్చిపోయేవాడు. అనిపిస్తే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్.